హైదరాబాద్ నగరంలోని కార్వాన్ ఎమ్మెల్యే వీరంగం సృష్టించారు. రోడ్ నెంబర్ 3లో అక్రమంగా నిర్మిస్తున్న గోడను కూల్చివేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బందిని తిడుతూ వారిని అడ్డుకున్నారు. అక్రమంగా నిర్మిస్తున్న 300 మీటర్ల పొడవైన గోడను కమిషనర్ ఆదేశాల మేరకు సిబ్బంది కూల్చివేస్తున్నారు. సమాచారం అందుకున్న కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ అక్కడికి చేరుకొని వారిని నానా దుర్భాషలాడారు. కూల్చివేతను ఆపకపోతే అంతు చూస్తానని సిబ్బందిని బెదిరించారు. कमिश्नर का तो फोन बंद है, अभी डिप्टी कमिश्नर और आए सालों मैं बोल रहे हम एक अगर पिक्चर ये तो लाइन ऑर्डर तो मुताबिक तो रुके थे खामोश कर रहे कमिश्नर साहब से बात करते हैं। मीडिया छोड़ना है, मीडिया छोड़ना है। హైదరాబాద్ నగరంలోని కార్వాన్ ఎమ్మెల్యే బంజారా హిల్స్ లో వీరంగం సృష్టించిన దృశ్యాలు ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. రోడ్ నెంబర్ 3లో అక్రమంగా నిర్మిస్తున్న గోడను కూల్చివేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బందిని తిడుతూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్రమంగా నిర్మిస్తున్న 300 మీటర్ల పొడవైన గోడను కమిషనర్ ఆదేశాల మేరకు సిబ్బంది కూల్చేస్తూ ఉన్నారు. అయితే ఆ విషయం తెలుసుకున్న కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ అక్కడికి చేరుకొని వారిని తిడుతూ కూల్చివేతను ఆపకపోతే అంతు చూస్తానని సిబ్బందిని బెదిరించారు. मीडिया छोड़ना है, मीडिया छोड़ना है, मीडिया छोड़ना है। పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో కార్వాన్ ఎమ్మెల్యే ఖైసర్ మొయినుద్దీన్ నానా వీరంగం సృష్టించాడు. జిహెచ్ఎంసీ అధికారులు పబ్లిక్ రోడ్డుకి సంబంధించి ఈ గోడ ఏదైతే ఉందో దాన్ని కూల్చే పనిలో ఉండగా సడన్ గా కార్వాన్ ఎమ్మెల్యే ఖైసర్ మొయినుద్దీన్ చేరుకుని అధికారులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేయడంతో పాటు ఏదైతే జేసీబీ ఉందో ఆ డ్రైవర్ ను కూడా బెదిరించి ముందుగా మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పేసి తన అనుచరులతో నానా వీరంగం సృష్టించాడు. వాస్తవానికి అసలు ఇది ఒక ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పుకుంటున్నటువంటి ఎవరైతే బెజవాడ శ్రీకృష్ణారెడ్డి అని ఒక అడ్వకేట్ మేమందరం కూడా ఒక గ్రూప్ ఆఫ్ హౌసెస్ పెట్టుకుని ఉన్నాం. ఇది ప్రైవేట్ ల్యాండ్. గతంలో మాకు 87లోనే మున్సిపల్ అధికారులు పర్మిషన్ కూడా ఇచ్చారు కాబట్టి ఇది మా స్థలంలో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్డు. దీనికి సంబంధించిన ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో ఇదంతా కూడా మాది ఈ ల్యాండ్ అని చెప్పుకున్నప్పుడు కూడా జిహెచ్ఎంసీ రికార్డులో చూస్తే మాత్రం ఇది ఒక పబ్లిక్ రోడ్డు. యాక్చువల్గా ఈ పబ్లిక్ రోడ్డు ఏదైతే గోడ ఏదైతే కూల్చారో దాని అవతల ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి పొట్లూరి వరప్రసాద్ గారి స్థలం కూడా ఉంది. ఆయన ఇంటి నిర్మాణం కూడా అక్కడ జరుగుతుంది. గత కొంతకాలంగా నిర్మాణం చేసుకోవడానికి అనేక ఇబ్బందులు కూడా సృష్టించడం జరిగింది ఈ గోడ ఉండటం వల్ల. ఎందుకంటే ఇది ఒక పబ్లిక్ రోడ్ అని చెప్పినప్పుడు కూడా ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది ప్రైవేట్ రోడ్డు మాదని చెప్పుకుంటూ వెళ్తూ గత కొంతకాలంగా ఇబ్బందులకు గురి చేయడంతో ఇవాళ జిహెచ్ఎంసీ అధికారులు మొత్తం రికార్డ్స్ అన్ని కూడా తీసుకొని వచ్చి ఇది పూర్తిగా పబ్లిక్ రోడ్డు, ఇందులో ప్రైవేట్ ల్యాండ్ ఎక్కడా లేదు, ప్రైవేట్ రోడ్డు కానే కదా నిర్ధారించుకున్న తర్వాత జేసీబీని తీసుకొచ్చి ఆ గోడను పూర్తిగా కూల్చేస్తున్న క్రమంలోనే కార్వాన్ ఎమ్మెల్యే ఖైసర్ మొయినుద్దీన్ వచ్చి తన అనుచరులతో దాదాపు 100 మంది అనుచరులతో వచ్చి నానా వీరంగం సృష్టించాడు. ఆ జేహెచ్ఎంసీ అధికారులను బెదిరించాడు. అదేవిధంగా దుర్భాషలాడాడు. వాళ్ళని ముందు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పేసి వాళ్ళందరం కూడా బెదిరించడంతో ఒక్కసారిగా అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. మరోవైపు పొట్లూరి వరప్రసాద్ కి సంబంధించిన ఇంటి నిర్మాణం జరుగుతున్న ఏదైతే స్థలంలో అందులోకి చొరబడి అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా దాడి చేసే ప్రయత్నం కూడా ఈ ఖైసర్ మొయినుద్దీన్ అనుచరులు చేయడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం గొడవ అయితే సద్దుమణిగింది. కానీ ఎవరికి వారు మాత్రం ఉన్నారు. దాదాపు 100-150 మంది ఖైసర్
మోయినుద్దీన్ అనుచరులు ఎమ్మెల్యే కూడా ఇంకా ఇక్కడే సంఘటనా స్థలంలో ఉన్నారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ఎందుకంటే వివాదం చూస్తే మాత్రం వివాదం పెద్దదయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు, కానీ జిహెచ్ఎంసీ రికార్డ్స్ లో మాత్రం ఇది పబ్లిక్ ల్యాండ్. పబ్లిక్ law abiding citizens. GHMC is taking an action. ఒక పబ్లిక్ రోడ్ని ప్రైవేట్ రోడ్గా చూపించుకుని కబ్జా చేసి దాన్ని రిమూవ్ చేసిన యాక్షన్ తీసుకుంటుంటే వచ్చి హడావుడి చేయడం ఈజ్ నాట్ అప్రోప్రియేట్. అతనికి ఏం సంబంధం అసలు? హీస్ నాట్ దిస్ కాన్స్టిట్యూయన్స్. ఆ లెక్కన 10 ఎమ్మెల్యే మనం పిలుస్తాం, 10 ఎమ్మెల్యే పిలుస్తాము. దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్ ఇన్ డెమోక్రాటిక్ సెటప్. పబ్లిక్ సిటిజన్స్ హ్యావ్ టు లివ్ ఇన్ పీస్ అండ్ కంఫర్ట్. పీస్ని డిస్టర్బ్ చేస్తూ వచ్చి హడావుడి చేస్తే ఎవ్రీబడి కెన్ డూ ద సేమ్ థింగ్. అసలు వివాదం ఎక్కడ రేగిందంటారు? మా ప్రాపర్టీకి వేరే యాక్సెస్ లేదండి అసలు ఈ రోడ్డు తప్పితే. ఈ రోడ్డు ప్రైవేట్ రోడ్ అని వాళ్ళ వ్యూ, పబ్లిక్ రోడ్ అని మా వ్యూ. సో మున్సిపల్ కార్పొరేషన్కి అపీల్ చేస్తే వాళ్ళు రికార్డ్స్ లాస్ట్ 30 years రికార్డ్స్ అని తీసి అది పబ్లిక్ రోడ్ అని డిసైడ్ చేసి మాకు లెటర్ ఇచ్చారు. బిల్డింగ్ కమిటీలో రివ్యూ చేసినంత పబ్లిక్ రోడ్ అని ఇచ్చారనమాట. సో యాక్సెస్ ప్రొవైడ్ చేయమంటే ఆ వాల్ పొద్దున్న నుంచి వాళ్ళు రిమూవ్ చేశారు. అధికారులకి తమ విధులకు ఆటంకం కలిగించాడు. వాళ్ళ మీద దౌర్జన్యం కూడా చేశారు. అంతా మన మీద కూడా ఏమన్నా మా కుర్రాళ్ళ మీద కూడా దౌర్జన్యం చెప్పారు. మీడియా ఉండగానే ఇంకా ఆగిపోయాడు. ఏం చేశాడు? హంగామా ఏం చేశాడు సార్ ఆయన పూర్తిగా? నేను పక్కనే ఉన్నాను. వెంటనే వచ్చినప్పుడు ఇంకా మా స్థానాలు అంతా అక్కడికి వచ్చినారు. ఏం జరిగింది? ఎమ్మెల్యే గారు ఏం చేశాడు? ఏం చేయబోయాడు? మీ అందరు చూసానే ఉన్నారు, కర్రలు తీసుకుని కొట్టబోయారు. అసలుకి ఏంటంటే తోసేస్తున్నారు తోసేస్తున్నారు మీద పడి. అసలుకి ఆయన పెద్ద మనుషులు కూడా ఆ రకంగా తోసేస్తాను. ఎమ్మెల్యే అని రౌడీయా? అసలు ఆయనకి ఏం సంబంధం? అసలు మాకే అసలు ఇక్కడ ఎమ్మెల్యే అనుకున్నా, అక్కడ ఎమ్మెల్యే కూడా కాదంట మరి. అసలు అలా మరి ఎమ్మెల్యేనా రౌడీ కూడా అర్థం కావట్లేదు. మరి ఇలాంటి ఎమ్మెల్యేని గెలిపించుకుని మరి తీసుకొచ్చి కొట్టబోయాడు, మీద పడి తోసేసాడు, కింద పడిపోయాం. పెద్ద ఆయన కూడా తోసేసాడు. కనీసం వయసు కన్నా గౌరవం వాళ్ళగా ఏం లేదండి. అక్కడ గోడ ఇష్యూ జరుగుతుందంటే ఎమ్మెల్యే వచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళ మీద దౌర్జన్యం చేశాడు. నుంచునుంటే నన్ను నెట్టాడు, ఈయన కూడా నెట్టేశాడు. ఎమ్మటే నెట్టేసి 100 మందిని తీసుకొస్తాను, ఇక్కడ ఎవడో కనపడితే నరికేస్తాం, పొడి చేస్తాం అన్నాడు. మళ్ళీ వెళ్ళి ఆ ఇంట్లో కూర్చున్నాడు. ఇలా వాళ్ళు పోలీసు వారు రాట పక్క సైడ్ అయిపోతుంది. మీడియా వల్ల కేవలం రైట్ నరేష్, మీరు అన్నట్టుగా అసలు కార్వాన్ ఎమ్మెల్యేకి ఇక్కడ బంజారా హిల్స్ లో ఏం పని? అతని అనుచరులది ఎవరిదైనా ల్యాండ్ ఉందా? అక్కడ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు ఆ గోడని? ఏమైనా వివరాలు తెలుస్తున్నాయా? వాస్తవానికి ఇది ఒక గ్రూప్ ఆఫ్ ల్యాండ్. అంటే గతంలో 84-85 సమయంలో ఒక 7,000 గజాల స్థలాన్ని కొంతమంది 4 వ్యక్తులు కలిసి దీన్ని కొనడం జరిగింది. అయితే అప్పట్లో ఇదంతా కూడా ప్రైవేట్, అంటే తమ స్థలంలో ఉన్నటువంటి కొంత భాగాన్ని రోడ్డుగా క్రియేట్ చేసుకుని మెయిన్ గేట్ పెట్టుకోవడం జరిగింది. మొత్తం గ్రూప్ ఆఫ్ ల్యాండ్ కాబట్టి మెయిన్ గేట్ ఒకటి ఉంటుంది, ప్లస్ ఈ కాంపౌండ్ వాళ్ళంతా కూడా చుట్టూ నిర్మించుకోవడం జరిగింది. 87లో మున్సిపల్ అధికారులు ఇది ప్రైవేట్ రోడ్డుగా కూడా నిర్ధారించారని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఎమ్మెల్యే రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎవరైతే ఈ బెజవాడ శ్రీకృష్ణారెడ్డి అడ్వకేట్ ఉన్నారో అతని కుమారుడు అయినటువంటి సునీల్ రెడ్డి, తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఏదైతే జనరల్ సెక్రటరీ సునీల్ రెడ్డి, అదేవిధంగా కార్వాన్ ఎమ్మెల్యే ఖైసర్ మొయినుద్దీన్, వీరిద్దరు కూడా ఫ్రెండ్స్. ఆ నేపథ్యంలోనే కార్వాన్ ఎమ్మెల్యే వచ్చి చూడటానికి వచ్చానని చెప్తున్నప్పటికీ కూడా కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉందండి. ఒక యుద్ధ వాతావరణం సృష్టించారని చెప్పుకోవాలి కాసేపట్లో. ఎందుకంటే నిజంగా చూడటానికి వచ్చిన వాళ్ళైతే 100-150 మంది కార్యకర్తలు 5లో 4 ఫ్రెండ్స్ కలిసి 7,200 గజాల స్థలం కొనుక్కున్నాము కలిసి. ఆ కొనుక్కున్న దాని మీదట మేము జిహెచ్ఎంసీకి గ్రూప్ హౌసింగ్ కిందట మేము పర్మిషన్కి అప్లై చేసినాము. ఆ పర్మిషన్ 87లో మాకు పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్లోనే ఇది ఇంటర్నల్ ప్రైవేట్ రోడ్ అని చూపించింది. గ్రూప్ హౌసింగ్ కాబట్టి మాకు గేట్ పెట్టుకునేదానికి కూడా పర్మిషన్ ఉంటుంది. ఈ వెనకేంటంటే ఈ వాల్ ఇప్పుడు ఏదైతే తీసేశారో ఈ వాల్ కూడా ఉంది. మా గ్రూప్ హౌసింగ్లో ఇచ్చిన టోటల్ ప్రాపర్టీలో ఈ వాల్ అప్పటి నుంచి ఉంది, అంత ముందు కూడా ఉంది. అంటే మేము కొనేదానికి ముందు కూడా వాల్ అట్లే ఉంది. మరి ఇది ఎప్పుడు పబ్లిక్ రోడ్ అయిందో మాకు తెలియదు. అయితే అదే జిహెచ్ఎంసీ అప్పుడు మీకు పర్మిషన్ ఇచ్చింది, కానీ అదే జిహెచ్ఎంసీ ఇప్పుడు కూల్చేసింది. అదే జిహెచ్ఎంసీని ఎలాగ మేనేజ్ చేస్తారో మాకు తెలియదు. ఉన్న వాస్తవం ఏమిటంటే ప్రైవేట్ రోడ్ని మాకు తెలియకుండా మున్సిపాలిటీలో జిహెచ్ఎంసీలో ఎలాగ పర్మిషన్ తెచ్చుకున్నారో మాకు తెలియదు. అది ఇప్పుడు అప్లై చేస్తున్నాం.
రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద. ఆ ల్యాండ్ ఏంటంటే ఆ గోడ అవతలది ఇద్దరు బ్రదర్స్, ఇది ఒక మార్వాడి వాళ్ళు ఇద్దరు బ్రదర్స్. ఆ ఇద్దరు బ్రదర్స్, ఒక బ్రదర్కి ఏమో ఒక సగం వచ్చింది, ఆయన బ్రిగేడ్ 7 అని చెప్పి బిల్డర్స్కి వాళ్ళు డెవలప్మెంట్కి ఇచ్చారు. ఇంకొక సగం ఈయన ఏం అరేంజ్మెంట్ మాకు తెలియదు. కానీ ఈ ఏరియాలో పక్క గల్లీకి గేట్ లేదు, అవతల గల్లీకి గేట్ లేదు, కానీ మీ ఒక్కదానికి గేట్ ఉంది. మరి గ్రూప్ హౌసింగ్ కాబట్టి గేట్ ఉంది అంటే ఇట్ ఈస్ పర్మిటెడ్, దాంట్లో ప్లాన్లోనే ఉంది గ్రూప్ హౌసింగ్. ఇది వాళ్ళు మాకు ఇచ్చిన పర్మిషన్లోనే మొత్తం అవుటర్ వాల్ అంతా ఉంది, ఇంక్లూడింగ్ దిస్. అంటే నా ఉద్దేశం కాదు కదండి, మున్సిపాలిటీ వాళ్ళ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. మీరు అడగండి, మున్సిపాలిటీ వాళ్ళు ఎలా కూల్చారు, ఏ పర్మిషన్. పబ్లిక్ రోడ్ ఎలాగైంది, ఎప్పుడైంది? మీరు ఇచ్చిన పర్మిషన్లో ప్రైవేట్ రోడ్ కింద చూపించి ఇంటర్నల్ ప్రైవేట్ రోడ్ అని చెప్పి చూపించున్నారు. విత్ ఇన్ దిస్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ గ్రూప్ హౌసింగ్ కాలనీ, ఇఫ్ ఇట్ ఈస్ గ్రూప్ హౌసింగ్ మాకు కొన్ని కండిషన్స్ పెట్టిస్తారు, అదే ఉందండి. దాంట్లో ముందు మీకు చూపిస్తాం. మేము గ్రూప్ హౌసింగ్ ఇంకొకసారి కూడా పిలుస్తాం మేము. ఆఫ్టర్ ఒక 3-4 డేస్లో విల్ ప్రాబ్లీ కన్వీన్ ప్రెస్ మీట్, అప్పుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో దట్ యూ అండర్స్టాండ్. అంటే జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఏంటి ఇంత గొడవ చేయాలి? ఎమ్మెల్యే విధులకు ఆటంకం కలిగించేది వాళ్ళకేం కలిగించలేదు. ఎమ్మెల్యే గారు వచ్చారు ఆయన ఫ్రెండ్ని చూడడానికి, ఆయన వచ్చినారు కాబట్టి ఆయనతో కూడా మిగతా ఫాలోవర్స్ వచ్చారు, అంతేగాని ఎవరికి విధులకు ఆటంకం కలిగించలేదు. నరేష్, ఇది ప్రైవేట్ ల్యాండ్ అంటున్నారు, పబ్లిక్ రోడ్ ఎప్పుడైందో మాకు తెలీదు అని చెప్పి స్వయంగా అక్కడ గ్రూప్ ఆఫ్ ల్యాండ్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే జిహెచ్ఎంసీ వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందా? జిహెచ్ఎంసీ వాళ్ళు ఇప్పుడు గోడ కూల్చేయటం కరెక్ట్ అంటున్నారా, తప్పంటున్నారా? అంటే బెజవాడ శ్రీకృష్ణారెడ్డి అంటున్నట్లయితే మేము 87లోనే మాకు మున్సిపల్ అధికారులు ఇది మా ప్రైవేట్ ల్యాండ్ గ్రూప్ ఆఫ్ హౌస్ కి సంబంధించిన ల్యాండ్ లో కొంత భాగాన్ని రోడ్డుగా వేసుకున్నాం, కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం. అవతల ల్యాండ్ కి సంబంధించి ఏదైతే వ్యాపారవేత్త పొట్లూరు వరప్రసాద్ సంబంధించిన స్థలానికి రోడ్ నంబర్ 14లో ఆయనకి ఎంట్రన్స్ ఉంది కాబట్టి ఇది పూర్తిగా మాది అని చెప్తున్నప్పుడు కూడా జిహెచ్ఎంసీ రికార్డ్స్ లో మాత్రం ఇది ఒక పబ్లిక్ రోడ్ గానే ఉంది కాబట్టి తమకు ఎంటర్ అవడానికి ఇటు నుంచి కూడా తమకు దారి ఉందని చెప్పేసి ఎప్పుడైతే అధికారులు ఆశ్రయించారో అప్పుడు అధికారులు వచ్చి మొత్తం చూసిన తర్వాత ఇది పబ్లిక్ రోడ్ గా నిర్ధారించుకున్నటువంటి అధికారులు గోడ ఏదైతే ఉందో దాన్ని కూల్చివేసిన నేపథ్యంలోనే ఈ కార్వాన్ ఎమ్మెల్యే కైసర్ మొయినుద్దీన్ వచ్చి విరంగం సృష్టించాడని చెప్పేసి కూడా మొత్తం తెలిసిన పరిస్థితి. అయితే మొదటి నుంచి కూడా చెప్తున్నట్టు 87లో అధికారులు తమకు ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తున్నారు, కానీ ఇప్పుడు పబ్లిక్ ల్యాండ్ ఎలా అయింది, ఎప్పుడైంది అని చెప్పేసి బెజవాడ శ్రీకృష్ణారెడ్డి చెప్తున్న పరిస్థితి. నరేష్, అంటే పబ్లిక్ తిరగడానికి అనువుగా ఉంటుంది, రోడ్ కనెక్టివిటీ మీరు అన్నట్టుగా 3కి 14కి కనెక్టివిటీ ఉంటుంది అని చెప్పి ఎవరైనా కంప్లైంట్ చేసి ఉంటారా జిహెచ్ఎంసీకి? దీని మీద జిహెచ్ఎంసీ కమిషనర్ని మీరు ఏమైనా మాట్లాడారా? దీని మీద ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి మాత్రం ఇది పబ్లిక్ తిరిగే రోడ్ అయితే కాదు, ఎందుకంటే రోడ్ నెంబర్ 3కి ఆనుకుని గ్రూప్ ఆఫ్ హౌసెస్ కేవలం 4 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. లోపల మెయిన్ గేట్ ఒకటి పెట్టుకున్న తర్వాత కాంపౌండ్ వాళ్ళగా ఎండింగ్ లో గోడ ఉంది. ఆ గోడ అవతల మనం ఏదైతే ఇప్పుడు వివాదానికి కారణమైన గోడ కూల్చారో ఆ గోడ అవతల పొట్లూరు వరప్రసాద్ గారికి సంబంధించిన స్థలం ఉంది. అంటే వాళ్ళకి వేరే దారి ఉన్నప్పటికీ కూడా ఇది కూడా పబ్లిక్ రోడ్ కాబట్టి ఇది కూడా తాము ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి అధికారులను కన్విన్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మెయిన్ గేట్ ఒకటి నిర్మాణం మెయిన్ గేట్ పెట్టుకున్నారు. ఈ గ్రూప్ ఆఫ్ హౌసెస్ ఏదైతే 4 ఉన్నాయో ఈ 4 ఇళ్లకు మాత్రం గ్రూప్ ఆఫ్ కామన్ గా ఒక గేట్ కూడా పెట్టుకోవడం జరిగింది. ప్లస్ ఎవరికి వారి ఇళ్లకు కూడా ఇంటికి కూడా గేట్ పెట్టుకోవడం జరిగింది. ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో ఆ కాంపౌండ్ వాల్ అవతల పొట్లూరు వరప్రసాద్కి సంబంధించిన స్థలం ఉంది. ఆ స్థలంలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా వీరు చెప్తున్నటువంటి ఈ ప్రైవేట్ దారి ఏదైతే ఉందో దాని నుంచే వెళ్ళాలి. కానీ జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఇది పబ్లిక్ రోడ్ అని చెప్తున్నారు కాబట్టి ఆ గోడ అడ్డుగా ఉన్నటువంటి ఏదైతే గోడ ఉందో దాన్ని ప్రొక్లైనర్ సాయంతో జేసీబీ సాయంతో దాన్ని తొలగించారు. ఈ నేపథ్యంలో గొడవ చెలరేగింది. కార్వాన్ ఎమ్మెల్యే ఇప్పటికే సునీల్ రెడ్డి స్నేహితుడు కాబట్టి అతను సంబంధించిన వివాదం కాబట్టి ఖచ్చితంగా పరిష్కరించడం కోసం అదేవిధంగా జిహెచ్ఎంసీ గాను భయభ్రాంతులకు గురి చేసి అక్కడ పంపించేందుకు గాను తెప్పించినట్లుగా స్పష్టంగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే గొడవ చెలరేగింది. మొత్తానికైతే గోడ మాత్రం కూల్చారు కానీ మరోవైపు పొట్లూరు వరప్రసాద్కి సంబంధించిన స్థలంలోకి కూడా చొరబడి ఈ ఎమ్మెల్యే అనుచరులు అందరూ కూడా చొరబడి అక్కడ విరంగం సృష్టించారు. అదేవిధంగా వారి మీద దాడికి కూడా యత్నించారని చేసి ఇప్పటికే పొట్లూరు వరప్రసాద్ గారు చెప్తున్న పరిస్థితి. రైట్ నరేష్, రోడ్ నెంబర్ 3లో జిహెచ్ఎంసీ సిబ్బందిపై కార్వాన్ ఎమ్మెల్యే దురుసుగా వ్యవహరించారు. అక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది
పబ్లిక్ ప్రాపర్టీలో రోడ్డు నిర్మించారంటూ కూల్చివేస్తున్న సందర్భంలో కార్వాన్ ఎమ్మెల్యే అక్కడికి చేరుకొని వారిని బెదిరించారు. అయితే ఇప్పుడు అది పబ్లిక్ ప్రాపర్టీయా ప్రైవేట్ ప్రాపర్టీయా అన్న దానిపైన సస్పెన్స్ కొనసాగుతోంది. రైట్, మనతో జిహెచ్ఎంసీ ఆర్ఐ కూర్మయ్య మాట్లాడడానికి ఉన్నారు. కూర్మయ్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో కూర్మయ్య గారు, ప్రస్తుతం మనం చూస్తున్నాం రోడ్ నెంబర్ 3 బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో జిహెచ్ఎంసీ సిబ్బందిపై బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ 3 పై జిహెచ్ఎంసీ సిబ్బందిపై కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ దాడికి దిగారు. ప్రస్తుతం అవే విజువల్స్ మీరు టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. అయితే ఇది పబ్లిక్ ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాపర్టీ అనే దానిపైన మాత్రం ఇంకా ఒక క్లారిటీ రావట్లేదు. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి జిహెచ్ఎంసీ ఆర్ఐ కూర్మయ్య ఉన్నారు. కూర్మయ్య గారు, రైట్, రోడ్ నెంబర్ 3లో జిహెచ్ఎంసీ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు కార్వాన్ ఎమ్మెల్యే. అక్రమ నిర్మాణం చేపట్టారని జిహెచ్ఎంసీ సిబ్బంది 300 మీటర్ల పొడవున్న గోడను కూల్చివేసే క్రమంలో కార్వాన్ ఎమ్మెల్యే సమాచారం అందుకొని అక్కడికి చేరుకొని బీభత్సం సృష్టించారు, బెదిరించారని జిహెచ్ఎంసీ సిబ్బంది చెప్తూ ఉన్నారు. कमिश्नर का तो फोन बंद है, अभी डिप्टी कमिश्नर और आए साहब मैं बोल रहा हूँ एक अगर पिक्चर ये तो लैंड ऑर्डर तो रुके थे हम